ఎవై ఆటో రిక్షా అబ్బాయి, ఆ మురికంతా ఇలా అడ్డంగా దారిలో పడేస్తున్నావే, మేమెలా పైకి వెళ్ళాలి? వాసన తట్టుకోలేకపోతున్నాం. ఓయ్, నీకు తినడానికి నోరుందిగా, దానికి మాత్రం ఉపయోగించాలి. నోటికి వచ్చినట్టు మాట్లాడావా బాగోదు. ఏంటి మీ ఇంటి ముందు పడేతాను అనుకుంటున్నావా? అలాగే పడేతానయ్యా. అటువైపు వెళ్తే పెద్ద ఆఫీస్ ఉన్నాడు, పెద్ద పోర్టింగ్ లో ఉన్నాడు. ఆయన నాకు ఎడతాడు ఫిట్టింగ్. ఎవడికాడు పట్టించుకోకుండా పోతున్నాడు. ఈయన గారు వచ్చారు మాట్లాడడానికి. ఏంటయ్యా అలా చూస్తావు? ఇంకా వెళ్ళలేదా? ఇక్కడే ఉంటావా? చూడు చూడు, ఈ మురికంతా తీసుకెళ్ళి నీ ఇంటి వంటి చేసేస్తాను. ఇదిగో, మురికంటే కంపు కొడతాయ్యా. ఇష్టమైతే ఉండేది కాల్ చేసి పోతా ఉండవు. అబ్బా, అతనితో మీకెందుకు గొడవ? లోపలికి వెళ్ళండి ప్లీజ్. వెళ్ళండి అన్న. సరే, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. చూసావా, మీ అమ్మాయికి ఉన్న బుద్ధి నీకు లేకుండా పోయిందే. వయసుకు వచ్చిన అమ్మాయిని పెట్టుకుని ఈ ముసలి వయసులో చుట్టుపక్కల న్యాయం గురించి మాట్లాడకూడదు. పెద్ద మాట్లాడడానికి వచ్చాడు. పోవయ్యా వా, ముసలాడికి పని పాట లేదు. తీసుకోండి నాన్న. నువ్వేనా ఆటో సుందరాన్ని? అవునా? ఏట్రా ఈ ప్రకటన? మా షో కన్నా గురించి తెలుసా నీకు? ఎవర్రా మీరు? నువ్వేగా సుందరానివి? నేనే సుందరాన్ని. నువ్వేగా పేపర్ కి లెటర్ రాశావు? నేనే రాయలేదు. పట్టించుకోరా పోలీసు కొట్టబాకండయ్యా. గౌరవనీయులైన ఏటర్ గారికి, జగదాంబ సెంటర్, పూర్ణ మార్కెట్, విశాఖపట్నం. మా ఏరియాలో రౌడీ గోల రోజు రోజుకి మిగిలిపోతుంది. మేమెన్నిసార్లు పోలీసులు కంప్లైంట్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మీరైనా శ్రద్ధ వహించవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు సుందరం, ఆటో డ్రైవర్. మా వాళ్ళు వదిలేడయ్యా, వాళ్ళే చేశారయ్యా. మీకే చెప్పేది, ఎక్కడ ఎక్కుతున్నారా? మాకేం తెలియదయ్యా, ఎక్కడ తీసుకెళ్తున్నారో వదిలిపెట్టండి అయ్యా. నాకేం తెలియదయ్యా, ఏ లెటర్ అయ్యా అదే. మీకే చెప్పేది, నాకేం తెలియదు. చూసావా, మనల్ని ఇల్లు ఖాళీ చేయమని ఎంతో బెదిరించాడే ఆటోవాడు. కానీ భగవంతుడు వాణ్ణే ఖాళీ చేసి పంపించాడు. భగవంతుడు స్ట్రైట్ గా ఏ పని చేయడమ్మా, ఎవరో ఒకరి మూలంగా చేయిస్తూ ఉంటాడు.